ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి జాతకం చెబితే అది రివర్స్ అవుతోందా? వేణుస్వామి జాతకం దారి తప్పుతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. గతంలో వేణుస్వామి తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ చెప్పిన జోష్యం ఫలించలేదు. నిన్న ఎస్ఆర్హెచ్ T20 ఐపీఎల్ ఫైనల్లో గెలుస్తుంది అంటూ ఆయన చెప్పిన జోష్యం అది తప్పింది. ఇక వైసీపీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ ఆయన జోష్యం చెప్పిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు వేణుస్వామికి ఫోన్ చేసి నిజం చెప్పండి, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రాబోతోందా, అసలు జాతకం ఏం చెప్తుంది అంటూ అనుమానంగా వేణుస్వామిని అడిగారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే. వేణుస్వామి గారు జాతకం చెప్తే ఈ మధ్యకాలంలో అది రివర్స్ అవుతూ ఉంది. ఆయన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, డైరెక్ట్గా కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ ఆయన చెప్పాడు. అది ఫలించలేదు ఆ జోష్యం. తర్వాత నిన్న ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అంటూ ఆయన జోష్యం చెప్పాడు. అది ఫలించలేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడంటూ ఆయన జోష్యం చెప్పాడు. అది ఏమవుతుందో ఇంకా తెలియదు. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ నేతలు వేణుస్వామికి కాల్ చేసి నిజం చెప్పండి, మీ జోష్య నిజమయ్యే అవకాశం ఉందా అంటూ రకరకాలుగా ఆయన్ని అనుమానంతో ప్రశ్నలు అడిగినట్లే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎటుపడు వేణుస్వామి జోష్యాన్ని ఎలా చూడొచ్చు? ఏమంటే ఈ వేణుస్వామిని అడ్డు పెట్టుకుని మీరు చూశారు, చాలా ఛానల్స్ వ్యూస్ తెచ్చుకున్నాయి తప్ప ఆయన చెప్పే దాంట్లో ఎక్కడైనా నిజాలు ఉన్నాయా, ఆయన చెప్పేవి ఎంతవరకు జరిగాయి? మేబీ ఒకటి రెండు ఆయన నెగిటివ్ చెప్పినవే ఎక్కువగా జరిగినట్టున్నాయి పాజిటివ్ కంటే కూడా మనం చూసుకుంటే. ఉదాహరణకి నాగ చైతన్య సమంత విడిపోతారు, లేకపోతే నిహారిక చైతన్య విడిపోతారు, అట్లా నెగిటివ్ జరిగాయి తప్ప పాజిటివ్ నాకు తెలిసి అంటే నా దృష్టికి వచ్చినవి అయితే తక్కువ. కాబట్టి అసలు ముందు జాతకాల దాకా వెళ్దామండి. జాతకాలు ఎంతవరకు నమ్మచ్చు అది వాళ్ళ ఇండివిజువల్. ఇది దాన్ని మనమేం ప్రశ్నించాం. నమ్మకం అనే దానికి ఎవరు అడ్డుకట్ట వేయలేరు. కాకపోతే ఏంటంటే కొంత ఇలాంటి అంటే జర్నలిస్ట్ చెప్తూ ఒక పార్టీకి సంబంధించో లేకపోతే సెలబ్రిటీకి సంబంధించో చెప్పేటప్పుడు ఆయన కొంచెం ఆలోచించాలి. ఆయన ఏదో పేరు కోసం లేకపోతే జనాల్లో ఒక క్రేజ్ తెచ్చుకోవటానికి మాట్లాడకూడదు. వేణుస్వామి అందరినీ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఛాలెంజ్ చేస్తే ఎంతవరకు నిలుస్తాడు ఆయన? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నో చెప్పాడు ఆయన, కేటీఆర్ అవుతాడు అన్నారు. కేటీఆర్ అయ్యాడా? అసలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీయో ఉంటుందో ఊడుతుందో అనే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఒక సీట్ అయినా గెలుస్తారా లేదనే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చింది. మరి బీఆర్ఎస్ గురించి ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? లోక్సభ ఎన్నికల గురించి కూడా ఆయన మాట్లాడాలి కదా. ఆయన అలాంటివి ఎందుకు మాట్లాడు? తర్వాత మీరు చెప్పినట్టుగా నిన్న మ్యాచ్ స్టార్టింగ్లోనే తేలిపోయింది ఎవరు నెగ్గుతారు అనేది. మనం చివరి వరకు ఉండాల్సిన అవసరం రాలేదు. కాబట్టి ఆయన ఏదో కావ్యమారన్ జాతకం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది కాబట్టి కావ్యమారన్ బట్టి చెప్తున్నాను అంటే, కావ్యమారన్ జాతకం మరి బాగుంటే నేను ఎందుకు సన్ రైజర్స్ ఓడిపోయింది? ఇవాళ అదే కావ్యమారన్ వాళ్ళ జట్టుతోటి మీరు చాలా బాగా ఆడారు, మీరు నిరాశపడకండి, మనం ఓడిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఇవాళ ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. ఆవిడ ఇండివిజువల్ జాతకం మారి ఉండొచ్చండి, కానీ ప్లేయర్స్ జాతకం ఎలా ఉందో ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ఒక టీమును కొన్నంత మాత్రాన టీంలో ఉండే వాళ్ళందరి జాతకాలు ఆవిడ కొనదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఈసారి నెగ్గుతారు, అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పాడు ఆయన. అయితే మీరు చెప్పినట్టుగా నిన్నది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో నిన్న కూడా ఛాలెంజ్ చేశాడు ఆయన. అది చూశాక వైసీపీ వాళ్ళకి నిజంగానే భయం వేస్తుంది, ఈయన చెప్పినవేవి జరగట్లేదు అని. ఈయన ఏదైనా మంచిగా చెప్తే అది అవదండి, మీరు గుర్తుపెట్టుకోండి. వైసీపీ ఖచ్చితంగా గెలవదని ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ కాబట్టి అదే మాట్లాడతారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఎలా ఉంటుంది? సందర్భానుసారం నోటికి ఏదొస్తే అది మాట్లాడే. వేణుస్వామికి ఉన్న క్రెడిబిలిటీ పోద్ది కదా. ఒకవేళ వైసీపీ గెలవదని తెలిస్తే మళ్ళీ వైసీపీ గెలిచిద్దని కనుక ఆయన జోష్యం చెప్తే ఆయన ఎవరు నమ్మరని, ఆయన మార్కెట్ డల్ అవుతుందని, ఆయన క్రెడిబిలిటీ పోద్దని ఆయనకు తెలుసు కదా. మరి ఎందుకో
ఇటువంటి ఇప్పుడు 4వ తారీఖు వరకు యూ హ్యావ్ టు వెయిట్ అండి. 4 తర్వాత వైసీపీ ఓడిపోయింది అనుకోండి, తర్వాత ఇంకా ఆయనకు బాధే ఉంది, 4 వరకు ఇట్లా నడుపుతాడు. మీకు అర్థమవుతుందా? ఆయనకు తెలియకుండా నా మాట్లాడుతున్నాడు సిచ్యువేషను. మీరు ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్లో మీరు ఎన్ని మార్పులు చూసారండి? ఎంతమంది పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మాట మార్చారు, ఎంతమంది ఇండివిజువల్ జర్నలిస్టులు మాట మార్చారు, మీరే చూశారు. ఈవెన్ ఒక ప్రొడ్యూసర్ కూడా మాట మార్చాడు, వైసీపీ కాదు తెలుగుదేశం కూటమి వస్తుందని. ఇది మీరు నేను చెప్పలే. మొన్నటి వరకు వైసీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అని చెప్పిన వాళ్ళు ఒక వారం 10 రోజుల్లో మొత్తం అందరూ కూడా మాట మార్చారు. ఎందుకు మార్చారు? అదే తెలుగుదేశం కూటమి వస్తుందని వాళ్ళకే అర్థమయ్యి మార్చారు, మనమేం చెప్పలా, వాళ్ళే మార్చారు. కాబట్టి వేణుస్వామి ఇప్పుడు మాట ఎప్పుడు మారుస్తాడంటే 4వ తారీఖు తర్వాత మారుస్తాడు. 4 వరకు ఇలాగే గడుపుతాడు. ఎలాగ ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, క్రెడిబిలిటీ ఆయనకు పోదు. ఇప్పుడు పోదు ఆయన క్రెడిబిలిటీ. ఇప్పుడు ఇలాగే చెప్తాడు. క్రెడిబిలిటీ ఎలాగ 4వ తారీఖు తర్వాత పోతుంది, అది ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే అంటే 4వ తేదీ తర్వాత క్రెడిబిలిటీ పోద్దని ముందే గ్రహిస్తే మరి అలా ఎందుకు చెప్తాడు అనేది నా ప్రశ్న. చెప్పేశాడు కదా, ఇప్పుడు చెప్పిన దాన్ని కాపాడుకోవాలి కదండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు నెగ్గుతారని చెప్తానండి, సో నేను ఆ రిజల్ట్ వచ్చే వరకు నన్ను నేను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఉతికి ఆరేస్తారు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఎలాగ వాళ్ళు పదవిలో ఉండరు కాబట్టి ఈయనకి భయం ఏముంది, నేను హైదరాబాద్లో ఉంటాడు. సరేనైనా నేను అప్పుడు చెప్పాను, నీ టైం ఇప్పుడు బాగలేదు, ఇలా అయింది, ఏదైనా చెప్పచ్చు, నీ గ్రహాలు మారాయనో ఏదో మాట మారుస్తాడు. ఇప్పుడు ఇవన్నీ 4తో పని కదా ఈయనకి. కాబట్టి అసలు వేణుస్వామిని నమ్మడం అనేదే వైసీపీ వాళ్ళు చేసే తప్పు. రెండోది, ఈయన ఒక పక్కే చెప్తాడు, వైసీపీ వాళ్ళకే చెప్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తే టీడీపీ వాళ్ళకి చెప్తాడు ఆయన, టీడీపీ ఛానల్స్కి వస్తాడు ఆయన. వైసీపీకి ఎవరైతే మాట్లాడతారో, వైసీపీ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానల్స్లోనే వస్తాడు. మీరు కావాలంటే గమనించండి. టీఆర్ఎస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అందులోనే చెప్పాడు ఆయన. ఆయన అపోజిషన్ ఛానల్స్లో ఎక్కడ చెప్పలా. ఆయన అపోజిషన్ ఛానల్కి వచ్చి ఖచ్చితంగా ఛాలెంజ్ చేయమనండి, అప్పుడు మనం నమ్ముదాం. అది కూడా జరిగితే 4వ తారీఖు తర్వాత మాట్లాడదాం. కాబట్టి వేణుస్వామి లాంటి వాళ్ళు సమయాన్ని బట్టి, టైంని బట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు, గడుపుకుంటారు అంతే. వాళ్ళకి పబ్బం గడుపుకోవడం అంటారు చూడండి, అట్లాగా వాళ్ళకి జనాలు నమ్మినంతసేపు మాట్లాడతారు. వాళ్ళు నమ్మడం నమ్మకపోవడం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈసారి ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు కొంచెం భయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ జాతకాలు నమ్ముతారు. అంటే జూన్ 4వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల మీద వేణుస్వామి చెప్పినటువంటి జోష్యం కూడా విఫలం అవ్వక తప్పదంటారా? ఖచ్చితంగా విఫలం అవుతుందండి. మనం చూద్దాం, మీరే చూస్తారు. ఆ రోజు కూటమి వస్తుంది కదా, కూటమి వచ్చినప్పుడు ఈయన చెప్పింది తప్ప లేకపోతే మిగతా జ్యోతిష్యులు చెప్పింది తప్ప అనేది ఆయనే చెప్తాడు.